अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికి. ద జాయ్స్ పాత్. గత కొన్ని రోజులుగా మనం ఈ పుస్తకాన్ని చదువుకుంటున్నాము. బాబాతో గడిపినటువంటి మణి జీవితం గురించి, మణి వ్రాసినటువంటి డైరాలను ఆధారంగా చేసుకుని, అలాగే మణి చెప్పినటువంటి కథలు, ఇలా అన్నిటినీ ఆధారంగా తీసుకుని హెదర్ నాడెల్ ఈ రెండు పుస్తకాలను రచించింది. మనము నిన్న చదువుకున్నటువంటి విషయం ప్రశ్నలు, అంటే సందేహాలు. మండలి హాల్లో కూర్చున్నటువంటి మణి దగ్గరికి, అలాగే రిచ్ మొదలైనటువంటి మండలి సభ్యుల దగ్గరికి బాబా ప్రేమికులు వస్తూ ఉండేవారు. వాళ్ళందరూ అనేక ప్రశ్నలు అడిగేవారు. బాబాని మీరు ఇలా అడగలేదా? ఆ సమయంలో బాబా ఏం చెప్పారు? ఇలా అనేక ప్రశ్నలు అడిగేవారు. కానీ మణి చెప్పేది, మీరందరూ ఇప్పుడు మాతో ఉన్నారు. బాబా మీరందరూ కూడా అప్పుడు బాబా ఏ ఏ విధంగా సమాధానాలు చెప్పారు, ఏ సందర్భంలో ఏం చెప్పారు, మీరందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు. కానీ మేమెప్పుడూ కూడా బాబాని ప్రశ్నించలేదు. ఎందుకు అంటే బాబా మాతో భౌతికంగా ఉన్న అన్ని సమయాల్లో కూడా మా హృదయాల్లో కానీ, మా మనసుల్లో కానీ ప్రశ్నలకు చోటిచ్చేవారే కాదు. బాబా అంత విశాలమై, అంత సంపూర్ణమై అలరారేవారు. ఆయన మా జీవితాలను, ఆ రోజులను, ఆ సమయాన్ని అంతా కూడా సుసంపన్నం చేశారు. ప్రశ్నలకే తావుండేది కాదు. అలాగని మేము అడగలేదని కూడా కాదు. అడగలేకపోయేవాళ్ళమంతే. అడగాలని కోరిక కూడా మాకుండేది కాదు. నిజానికి మాలో ప్రశ్నలు చాలా తక్కువ ఉదయించేవి. కానీ కొన్ని సమయాల్లో మా మనసుల్లో కూడా సందేహాలు వచ్చేవి. ఆ సందేహాలకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అంటూ మణి చెప్తోంది. మెహరాజాద్‌లో బాబా గదిలో కూర్చునేవాళ్ళు. బాబా ఆయన మంచం మీద కూర్చునేవారు. అది ఆయన బెడ్‌రూమ్ ఒకటే కాదు. అంటే చివరి సంవత్సరాలలో బాబా హ్మ్. పడుకునే గదే అన్నీ కూడా అన్నిటికీ కూడా వాడుకునేవారు. అది ఆయన సిట్టింగ్ రూమ్‌గా కూడా మారేది. అందరూ వచ్చి కూర్చుని బాబా కోసం మణి మొదలైన వాళ్ళెవరైనా ఏదైనా పుస్తకాలు చదివేటప్పుడు అది సిట్టింగ్ రూమ్‌గా ఉండేది. అలాగే భోజనం చేసేటప్పుడు అది భోజనశాలగా మారేది. అలా బాబా కూర్చున్నటువంటి ఆ గదిలోకి మండలి వాళ్ళందరూ, స్త్రీ మండలి వాళ్ళందరూ కూడా వెళ్ళేవారు. ఆయన చుట్టూ కూర్చుని మణి చదవడం ప్రారంభించేది. లేదా ఆ సమయంలో భోజన సమయమైతే బాబా ముఖం కడుక్కోవడము, చేతులు కడుక్కోవడము, తర్వాత భోజనం చేయడము, లేదా ఒక్కొక్కసారి తన గదిలో ఉండేటటువంటి ఆ కిటికీని తన టీవీగా చెప్పేవారట. ఇది నా దూరదర్శన్ అంటూ చెప్పేవారు. కిటికీలో నుండి చూస్తూ ఉండేవారు బయటికి. బాబా అనేవారు, నేను బయటకు చూస్తూ మారే ఋతువులు కనిపిస్తూ ఉంటాయి. మారుతున్న ప్రకృతి, వికసించే పూలు, వాటి రంగులు ఇవన్నీ కూడా నేను చూడగలను అంటూ చెప్పేవారట. అలా స్త్రీ మండలి వారందరూ కూడా బాబా గదిలో కూర్చున్నటువంటి సమయంలో ఒక్కొక్కసారి ఆయన మంచం మీద కూర్చుని ఉంటారు. ఆ సమయంలో అంటే రాత్రి సమయం అయిపోతుంది. ఆయన విశ్రమించే సమయం. అప్పుడు ఆయన చాలా పాతదైనటువంటి, పరిశుభ్రంగా ఉతికినటువంటి సాద్రాను వేసుకునేవారు. తెల్లని సాద్రా ధరించేవారు. అది ఎంతో ఇష్టమైనది అందరికీ కూడా. అది భుజాల మీద నుండి జారిపోతూ ఉంటుంది. ఆయన అందమైన భుజస్కంధాలను చూస్తూ ఉండిపోతాం మేము. కొన్నిసార్లు ఒక ఈగ వచ్చి ఎగురుతూ బాబా మీద వాలటం చూస్తాం.
వెంటనే నా మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఇదంతా మణి చెప్తోంది. అంటే బాబా కూర్చున్నటువంటి ఆ సమయంలో ఒక ఈగ ఎక్కడి నుంచో వచ్చి బాబా మీద వాలింది అనుకుందాం. అప్పుడు ఆ సమయంలో మణికి ఉదయించినటువంటి ప్రశ్న గురించి చెప్తోంది. ఆవిడ అనుకుంటోంది. ఈ ప్రపంచంలో కోట్లాది కొలది ఈగలున్నాయి కదా! ఇండియాలో కోకొల్లలుగా ఉంటాయి. ముఖ్యంగా నగర్‌లో ఉన్న వాటిల్లో ఇదేమిటి ఈ ఈగ మాత్రమే పుణ్యం చేసుకుందా? ఇది ఒక్కటే బాబాపై వాలడం చూస్తే దీనికొక్కదానికే అదృష్టం ఉందా? బహుశా ఆయన ఇచ్చ కారణమేమో! ఆయన కృప దానిపై ఉందా? అంటూ ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు మణి మనసులో వచ్చేవి. కానీ దాని గురించి బాబానెప్పుడు అడిగేవారు కాదు. అలాగే వీళ్ళు ఎవరు కూడా అంటే స్త్రీ మండలి వారు కానీ, పురుష మండలి వారు కానీ ఎప్పుడూ బాబాని ప్రశ్నించి ఎరగరు. బాబా చుట్టూ కూర్చున్నప్పటికీ స్త్రీ మండలి వారెవ్వరూ ఆయనను తాకడానికి లేదు. లేదా దగ్గరికి వెళ్లి ఆలింగనం కూడా తీసుకునేవారు కాదు. ఎప్పుడూ ఇలాగే ఉండేది పరిస్థితి. బాబా ఎవరినైనా ఆయనకి ఆనందం కలిగినప్పుడు ఎవరినైనా పిలిచి, "నీకు ఆలింగనమిస్తాను" అని చెప్పేవారట. లేదా తన చెక్కిని చూపించి ముద్దు పెట్టుకోమని చెప్పేవారు. లేదా తన చేతిని అందించేవారు. ఏదైనా మహాభాగ్యంగా మండలి వారందరూ కూడా ఆయన ఆదేశాన్ని నెరవేర్చేవారు. కానీ కొన్నిసార్లు బాబా మంచంపై పరుండి ఉన్నప్పుడు మధ్యాహ్నం అంటే విశ్రాంతి తీసుకునే సమయంలో ఆయన పాదాలను లేదా కాళ్ళను వత్తమని చెప్పేవారు. అంటే ఇదంతా కూడా చివరి సంవత్సరాలు. స్త్రీ మండలిలో కొంతమంది అటువైపు, కొంతమంది ఇటువైపు కూర్చునేవారు. వాళ్ళ స్టూల్స్ చిన్న చిన్న స్టూల్స్ ఉండేవి. వాటిని తెచ్చుకొని కూర్చునేవారు. మెల్లగా, మెల్లగా బాబా పాదాలను లేకపోతే కాళ్ళను ఒత్తేవారు. మెహరా సాధారణంగా బాబా చేతులను ఒత్తుతూ ఉండేది. ఒకనాటి మధ్యాహ్నం బాబా చాలా ఆహ్, బాడీ పెయిన్స్ తోటి అంటే శరీరమంతా కూడా నొప్పులు బాధపడుతూ ఉన్నారు. చాలా అలిసిపోయి కూడా ఉన్నారు. వెల్లకిలా పడుకుని కళ్ళు మూసుకుని ఉన్నారు. తన కాళ్ళను, చేతులను వత్తవలసిందిగా సైగ చేశారు. మేము ఆయనకిరువైపులా మా స్టూల్స్ తెచ్చుకుని కూర్చుని ఉన్నాం. ఆయన చేతులు, కాళ్ళు వత్తసాగాం. భారతదేశంలో అనేక కుటుంబాలలో ఇంటి పెద్దలకు ఇలా సేవలు చేయడం అనేది సర్వసాధారణం. అంటే ఇంట్లో పెద్దవాళ్ళున్నప్పుడు మనవలో, లేకపోతే పిల్లలో వాళ్ళు వాళ్ళకి సపర్యలు చేసేవారు. అలా బాబా ఈ ఈ మానవాళందరికీ ఆయన తండ్రి. ముఖ్యంగా మండలి వాళ్ళు ఎంత ప్రేమిస్తారో మనకందరికీ తెలుసు. అలా వాళ్ళని అలా ఆదేశం ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో జాగ్రత్తగా బాబాకి ఏమాత్రము కష్టం కలగనివ్వకుండా వాళ్ళు ఆ పని చేసేవారు. కాసేపటికి బాబా కళ్ళు మూసుకుని వేళ్ళను కదిపి చాలు అన్నారు. మా చేతులను వెనక్కి తీసేసుకున్నాం. కానీ ఆయన డిస్టర్బ్ అవుతారేమోనని అక్కడి నుండి వాళ్ళు ఎవ్వరూ కదల్లేదు. అలా కూర్చుని బాబా రూపాన్ని మౌనంగా చూస్తూ ఉన్నాం. ఆయన నుండి అలలు అలలుగా స్వచ్ఛత, ప్యూరిటీ జాలువారుతున్నట్లుగా అనుభూతి కలిగింది నాకు అంటోంది మణి. అంటే మణికి కలిగినటువంటి అనుభూతి గురించి చెప్తోంది. ఒక రకమైన ఇప్పుడు స్వచ్ఛత అంటే ఎలా ఉంటుంది అంటే ఎవరు చెప్పలేరు. దాన్ని వర్ణించగలమా? కానీ భగవంతుని సన్నిధిలో కూర్చున్నటువంటి వాళ్ళందరికీ ఆయన యొక్క ఆ పవిత్రత, స్వచ్ఛత వాళ్ళు అనుభూతి పొందేవారు. ఈ పరిస్థితిలో మణి ఎంతో ఆ స్వచ్ఛమైనటువంటి బాబా నుండి ఆ స్వచ్ఛత అనేది జాలువారుతున్నట్లుగా నేను అనుభూతి పొందాను అని చెప్తోంది.
విస్మయం చెందాను. భావోద్రేకంతో పొంగిపోయాను. నాలో నేను లోపల ఏమనుకుందిట, సో గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ సుప్రీం లవ్ బట్ ఆల్సో సుప్రీం ప్యూరిటీ. అంటే భగవంతుడు ఉత్కృష్టమైన ప్రేమ మాత్రమే కాదు, ఉత్కృష్టమైన స్వచ్ఛత కూడా అని ఆమె తనలో తాను అనుకుంది. బాబా ప్రేమికులను ఎప్పుడూ కూడా మనీ దృష్టిలో ఉంచుకునేది అనడానికి మరొక ఉదాహరణ చెప్తోంది హెదర్ నాడెల్. ఒకసారి బాబాను మణి ఒక చిన్న ప్రశ్న వేసింది. అలా ప్రశ్నించినందుకు ఆమె చాలా సంతోషించింది కూడా. ఎందుకు అంటే, ఆ ప్రశ్న ఆయనను గతంలో ప్రేమించిన వారికి, ఇప్పుడు ప్రేమిస్తున్న వారికి, ముందు ప్రేమించబోయే వారికి కూడా అన్వయిస్తుంది. బాబాను ప్రేమించేవారుంటారు. వాళ్ళు చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది? మనకందరికీ కూడా ఒక సందేహం ఉంటుంది. మరి బాబాని మనం ప్రేమిస్తున్నాం గదా! ప్రేమించినప్పుడు మనం ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాల్సిందే ఈ ప్రపంచంలో నుండి. ఆ తర్వాత సంగతి ఏమిటి? అనేది మనలో అందరికీ కలిగే సహజమైన ప్రశ్న. దాని గురించి మణి ఒకరోజు బాబాని అడిగింది. మణి కూడా చనిపోయిన వారు తిరిగి జన్మించడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే బాబా చెప్పినటువంటి విషయాలు గాడ్ స్పీక్స్ దీన్ని బట్టి మనకందరికీ కూడా విషయం తెలుసు. ఏమిటి? చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ సంస్కారాల కారణంగా మరొక జన్మ ఎత్తవలసి ఉంటుంది. ఆ ఎత్తినప్పుడు అలా జన్మ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది మణి కూడా ఆందోళన చెందేదట. వాళ్ళు తిరిగి జన్మించినప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారా? అంటే భగవంతుడు మళ్ళీ వస్తాడు, మళ్ళీ పుడతాడు అని ఎదురు చూస్తారా? లేదా గత జన్మలో వాళ్ళు బాబాని ప్రేమించి ఉన్నందువలన తిరిగి బాబా గురించి తెలుసుకుంటారా? ఇది మణిలో ఉదయించినటువంటి ప్రశ్న. దాన్ని బాబాని దాని గురించి అడిగింది. మణి అంటోంది, "బాబా, ఎవరైనా నిన్ను ప్రేమిస్తూ చనిపోయి మరో జన్మ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది?" అని అడిగింది. "వారికి నువ్వు తెలిసి ఉంటావా? నిన్ను గుర్తిస్తారా? లేదా వారు నిన్ను మిస్ అవుతారా? అంటే నీ దగ్గరకు రాకుండా ఉండిపోతారా? నువ్వెవరో వాళ్ళకి తెలియకుండా ఉండిపోతారా?" అంటూ మంచి ప్రశ్న వేసింది మణి. బాబా ఒక లోతైన, విశ్వసనీయమైనటువంటి ఒక హ్మ్, గోప్యమైనటువంటి భావాన్ని వ్యక్తం చేశారట. అంటే పైకి పూర్తిగా చెప్పి చెప్పకుండా ఉన్నట్లుగా ఒక భావాన్ని వ్యక్తం చేశారు. అంతే కాకుండా నో అన్నట్లుగా కూడా బాబా చెప్పారు. అంటే ఎక్కడ వదిలి వెళ్ళావో అక్కడ నుండి కొనసాగుతుంది. అంటే భగవద్గీతలో కృష్ణుడు కూడా అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు అంటే మధ్యలో సాధన చేస్తూ చనిపోయినప్పుడు వాళ్ళ యోగభ్రష్టులు అవుతారా అని అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతాడు. అడిగినప్పుడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన సమాధానం ఏమిటి అంటే ఆహ్, అలా యోగభ్రష్టత్వం అనేది జరగదు. ఎక్కడ వరకు నువ్వు సాధన చేశావో అక్కడ నుండి ఆ జన్మలో వచ్చే జన్మలో అంటే చనిపోయిన తర్వాత మరో జన్మ తీసుకున్నప్పుడు అక్కడ నుండే కొనసాగుతుంది అని చెప్పారు. అలా ఇక్కడ బాబా కూడా నీవు ఎక్కడ వదిలి వెళ్ళావో అక్కడ నుండి కొనసాగుతుంది. ఎప్పుడూ ముందుకు వెళ్ళడమే, తిరోగమనం ఉండదు అని బాబా చెప్పడం జరిగింది. అనగా ఈ ప్రస్తుత జీవితం ఎక్కడ విడిచిపెట్టామో అక్కడ నుండి ముందుకు కొనసాగుతుంది అని. ఈ ప్రస్తుత జీవితం చాలా ప్రధానమైంది మణి చెప్తోంది. ఈ జన్మలో నీ నుండి నీవు ఎంత దూరం పెడతావో అంటే నీవు అనే దాన్ని వదిలేసి అంటే నేను అనే భావన వదిలేసి ఎంత దూరం పెడతావు? నేను అనకుండా అంతా బాబాదే అని ఎంత దూరం పెడతావు? బాబాకు దగ్గరగా ఎంత చేరువవుతావు? అదే ప్రధానం. అక్కడ నుండే వచ్చే జన్మ ప్రారంభమై ప్రతిసారి ప్రతి జన్మ మరో కొంత దూరం ఆయనతో ప్రయాణిస్తావు. ఆయన వైపుగా ప్రయాణం మరింతగా ముందుకు సాగుతుంది. అందువలన
ప్రస్తుత జీవితం ప్రధానమైనది అంటోంది మణి. గతం అవసరం లేదు. భవిష్యత్తు కూడా ఆలోచించవలసిన పని లేదు. ఆయనే మన భవిష్యత్తు. కానీ ప్రస్తుతం సర్వవేళలా ఆయనను సదా స్మరించడమే ప్రధానమైనది. ప్రస్తుత జీవితమంతా ఆయనను ప్రేమించడమే ముఖ్యమైనది. ఆ పనిలోనే ఉండాలి. మరింతగా ప్రేమిస్తూ, ఆయననే స్మరిస్తూ, మరింతగా ఆయనకు చేరువవ్వాలి ఈ జన్మలోనే. ఎన్నో జన్మలున్నాయి, పర్వాలేదులే, ఇంకా బోలెడంత ఎన్ని జన్మలైనా ఏమైంది అని అనుకోవచ్చు. కానీ వచ్చినటువంటి మనకి అందినటువంటి ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది కొంతవరకు. తర్వాత బాబా యొక్క కృప. అందుకనే బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నేను ప్రేమించకపోతే నువ్వు నన్ను ప్రేమించలేవు అని. అలా ఆయన కృపతో మనము కొంత దూరం నడుస్తూ ఉన్నాం, ఆయనను ఆసరాగా చేసుకుని. కాబట్టి ఆయనతో మనం ప్రయాణం మరింత ముందుకు కొనసాగించాలనే తాపత్రయం ఉంటూ, ఈ జన్మలోనే ఈ జీవితాన్ని మనం మరింతగా సఫలం చేసుకుంటూ, ఆయన నామాన్ని స్మరిస్తూ, ఆయన స్మరణలోనే జీవితం గడిపితే మరికొంత దూరం, అంటే నేను అనేది మరచిపోయి దూరం జరుగుతూ, నాకు నేను దూరం జరుగుతూ బాబాకు దగ్గరవ్వడం. ఇది మనకి తెలిసినటువంటి విషయం కాబట్టి, మనం ఆ ప్రయత్నంలో ఉంటే, వచ్చే జన్మ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఆయనే ముందుకు తీసుకువెడతాడు. అంటూ మణి ఈ విషయాన్ని చక్కగా ప్రస్తావించింది. అలాగే బాబా చిన్న చిన్న విషయాలను కూడా ఎప్పుడూ ఏమార్చనివ్వరు. ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మమైనటువంటి విషయాల్ని కూడా ఆయన మరిచిపోరు. అందుకనే ఆయన ఖాళీగా ఉన్న సమయంలో, రాత్రి సమయాల్లో తన ప్రేమికులను తలుచుకునేవారట. నిజానికి ప్రేమికుల్ని తలుచుకునే భగవంతుడు మనకి ఎక్కడ దొరుకుతాడు? మన యొక్క పూర్వజన్మ సుకృతం కారణంగా ఈ జన్మలో ఆయనకు మనము చేరువవుతూ ఉన్నాం. కాబట్టి ఆయన తన యొక్క ప్రేమికులను తలుచుకుంటూ ఉండేవారట. భావు కల్చూరి రాస్తూ ఉంటారు. అంతేకాకుండా చిన్న చిన్న విషయాలను కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా తరచు బాబాను గుర్తు చేసేవి కొన్ని ఉంటాయి. ముఖ్యంగా మండలి వారికి. మెహ్రాజాద్ గార్డెన్ గురించి మనం చాలా తెలుసుకున్నాం ఈ పుస్తకంలో. తొలి సంవత్సరాలలో బాబాతో మండలి వారు, అంటే ముఖ్యంగా స్త్రీ మండలి వారు బాబాతో వాక్ చేసేవారు. ఎంతో దూరం నడకకు వెళ్ళేవారు. అలాగే అందరితో కలిసి బాబా ఆటలాడేవారు. పొలాల వెంట బాబాతో కలిసి స్త్రీ మండలి వారంతా చాలా దూరం నడిచి వచ్చేవారు. అలాగే సెక్లూషన్ హిల్, టెంబీకొండ, దాన్ని తరచు బాబాతో పాటు ఎక్కి దిగి వచ్చేవారు. కానీ 1960 దశకంలో మారిపోయింది గదా! మనం చదువుకుంటూ ఉన్నాం. దానికి భిన్నంగా మారిపోయింది. రెండవ కారు ప్రమాదం తర్వాత బాబా కదలికలన్నీ కూడా పరిమితమైపోయాయి. ముందు వలె నడవలేకపోయేవారు. మెహ్రా చేతిని ఆసరాగా చేసుకుని నడిచేవారు. కొన్నిసార్లు మణి చేతిని పట్టుకునేవారు. లేదా పురుష మండలిలో ఎవరో కొంతమంది ఇద్దరు, ముగ్గురు చేతుల్ని పట్టుకుని నడిచేవారు. అలాగే పురుష మండలి వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి లిఫ్ట్ చైర్‌ని ఉపయోగించేవారు. ఆయన అంతకుముందు ఎంతో వేగంగా నడవడం చూసినటువంటి మండలి వారందరికీ కూడా ఆయన నడకను మిస్ అయిపోయారు. దాన్ని తలుచుకుంటూ ఉండేవారు అందరూ కూడా. కానీ బాబాకు నిజానికి నడవడం అంటే చాలా ఇష్టం. గాడీపై కూర్చుని కాలు పైన పెట్టుకునేవారు. అది కూడా రెండవ కారు ప్రమాదం తర్వాత కష్టమైందట. అయినా ఈ సమయాల్లో కూడా, అంటే ఆయన నడవలేకపోయినా, మండలి వారు ఆయనతో పాటు వాక్‌కి వెళ్ళలేకపోయినా, చిన్న చిన్న సంఘటనలు వాళ్ళ మనసుల్లో ముద్రితమయ్యాయి. కొన్ని దృశ్యాలు ఎప్పటికీ వికసించే పువ్వుల్లాగా మణికి గుర్తుండిపోయినటువంటి సంఘటనలని గురించి ఆవిడ చెప్తూ ఉండేది. ఉదయం బాబా అంటే ప్రతిరోజు మెహరాజాద్‌లో జరిగే విషయాలు ఇంతకు ముందు కూడా చదువుకున్నాము. మళ్ళీ చెప్తోంది.
ప్రతిరోజు ఉదయం బాబా తన దగ్గర రాత్రంతా కాపలా ఉన్నటువంటి వ్యక్తిని బయటికి పంపించాక ఒక చిన్న బెల్లుని మోగించేవారు. అది బ్యాటరీతో ఆపరేట్ అయ్యే రింగు బెల్లు. అది రింగు ఇచ్చేది. అలా మోగుతూనే ఉండేది. ఎవరు అంటే స్త్రీ మండలి వాళ్ళు ఎలాంటి ఏ పనుల్లో ఉన్నా, ఆ పనులన్నీ అక్కడే వదిలిపెట్టి వెంటనే బాబా దగ్గరకు పరిగెత్తేవారు. మెహరా ముందు వెళ్ళేది. తర్వాత మణి, ఆ తర్వాత మిగిలిన స్త్రీ మండలి వారందరూ కూడా బాబా గదిలోకి వెళ్ళేవారు. అప్పుడు బాబా మెహరా చేతిని ఆసరాగా తీసుకుని డైనింగ్ రూమ్‌లోకి వచ్చేవారు. అందరూ వారిని అనుసరించేవారు. బాబా తన కుర్చీలో కూర్చునేవారు. ముఖం కడుక్కుని టీ తాగేవారు. మెహ్రా కుర్చీ వెనక నిలబడి బాబా జుట్టు తువ్వేది. మణి రేడియో ఆన్ చేసి కవ్వాలి పాటలు వినిపించేది. లేదా ఆల్ ఇండియా రేడియో వినిపించేది. లేదా బాబాకిష్టమైనటువంటి ఒక ప్రోగ్రాం పెట్టేది. ఒక కామెంటేటర్ గొంతు వినిపించగానే బాబా చాలా ఆనందించేవారట. బాబా వెంటనే "మెహ్రా ఏది? రా మెహ్రా వచ్చి విను. అతడు మళ్ళీ వచ్చాడు" అనేవారట. మణి కూడా ఉత్తరాలు, నోట్సు, జోక్సు అంటే బాబాకు ఎప్పుడు ఏది కావాలంటే దానికి వాళ్ళందరూ కూడా చాలా సిద్ధంగా ఉండేవారు. అలాగే ఈరోజు న్యూస్ ఏమిటి అనగానే ఆ రోజు వార్తలతో వాళ్ళు సిద్ధంగా ఉండేవారు. అలాగే పేపర్ చదవమంటే పేపర్ తీసుకుని వాళ్ళు సిద్ధంగా ఉండేవారు. ఆసక్తికరమైనటువంటి విషయాలు, వార్తలతోటి మణి ముఖ్యంగా మణి బాబా దగ్గర సిద్ధంగా ఉండేది. ఎప్పుడు ఏది కావాలంటే అది అందించేది. తర్వాత బాబా పురుషుల వైపు వెళ్ళడానికి సిద్ధమయ్యేవారు. గోహెర్ వరండాలో మండలి మండలి అంటే స్త్రీ మండలి వాళ్ళు ఉండేటటువంటి ఆ వరండాలో లిఫ్ట్ చైర్‌ని సిద్ధం చేసేది. అది ఇప్పుడు మండలి హాల్‌లో ఉంది. మనమందరం కూడా చూస్తూ ఉంటాం. ఆ లిఫ్ట్ చైర్‌ని నలుగురు మండలి వారో, లేదా అక్కడ పని చేసేవారో బాబాని అందులో కూర్చున్నాక తీసుకువెళ్ళేవారు. కొన్నిసార్లు స్త్రీ మండలి వారు డైనింగ్ రూమ్ కిటికీ నుండి మండలి హాలు గేటు దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తూ ఉండేవారు. అక్కడ కాకా భార్య నిలబడి ఉండేవాడు. అంటే చివరి రోజుల్లో కాకా భార్య కూడా కొంత ఆహ్, మతిమరుపు తోటి బాధపడేవాడు. అలాగే బాబా పట్ల ప్రేమ మాత్రం అలాగే ఉండేది. కానీ కొంచెం అతిగా బిహేవ్ చేసేవాడు. కానీ బాబా ఎప్పుడొస్తారు? ఎప్పుడొస్తారు? అంటూ ఆ మండలి హాల్ దగ్గర తచ్చాడుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి బాబా డైనింగ్ చైర్ దగ్గర కూర్చుని, డైనింగ్ టేబుల్ దగ్గర చైర్‌లో కూర్చుని ఇటు తిరిగి "చూడు మెహ్రా, కాకా నా కోసం వేచి ఉన్నాడు. నేను ఎప్పుడు వస్తానా అని ఆతృతతో నాపై ఒక కన్ను వేసి ఉంచుతాడు" అనేవారు. మెహ్రా సాయంతో ఆ లిఫ్ట్ చైర్ దగ్గరకు వచ్చేవారు బాబా. గోహెర్ పురుష మండలి వారితో లేదా అక్కడ పనివారినో సూచన ఇచ్చేది. వాళ్ళు బాబాని మండలి హాల్ దగ్గరకు తీసుకువెళ్ళేవారు. ఆ సమయంలో మణి తన ఓపెన్ ఎయిర్ ఆఫీస్ అంటే వరండాలో ఉన్నటువంటి తన ఆఫీస్‌కి వెళ్ళేది. బాబా మండలి హాల్‌లోకి వచ్చి కూర్చునే లోపు మణి త్వరగా కాగితాలను సిద్ధం చేసుకునేది. బాబా కొరకు ఒక పుస్తకం సిద్ధం చేసేది. బాబా ఎరేచ్చి ఉత్తరాలు చదివే లోపుగా ఈమె ఏదో ఒకటి అడిగేవారు. బాబా లిఫ్ట్ చైర్‌లో మండలి హాల్‌లోకి వెళ్ళే సమయంలో బాబా ఒక్కొక్కసారి చల్లగా ఉన్నప్పుడు తన ముక్కు మీద స్కార్ఫ్ వేసుకొని వెళ్ళేవారు. 1952 కారు ప్రమాదం తర్వాత బాబాకు చల్లని గాలి పడేది కాదు. ఎలర్జీ వచ్చేది. ముఖానికి దెబ్బ తగలడం వలన చాలా బాధపడేవారు. కాబట్టి ముఖాని మీద స్కార్ఫ్ మూసుకొని
ఆ మండలి హాల్లోకి వెళ్ళేవారు. ఆ రోజు బాబా మండలి హాల్లోకి అక్కడ ఉండేటటువంటి అంటే గార్డెన్‌లో ఉండేటటువంటి ఒక హ్మ్. ఓవల్ షేప్ పోర్చ్ అంటే ఆహ్, కోడిగుడ్డ ఆకారంలో ఉండేటటువంటి ఒక పచ్చని చిన్న చిన్న మొక్కలు వాటి మీదుగా వెళ్లారు. అది చూస్తూ వెళ్లారు. దాని చుట్టూ చిన్న చిన్న ఆకుపచ్చని మొక్కలు బోర్డర్‌గా వేశారు. లోపల పూల మొక్కలు కూడా చాలా అందంగా ఉండేవి. ఆ రోజు ఉదయం ఒక్క నిమిషం ముందు బాబా అటువైపు నుంచే వస్తూ ఉన్నారు. మణి తన ఆఫీస్ దగ్గర నిలబడి ఉంది. అంటే వరండాలో నిలబడి ఉంది. ఆ సమయంలో బాబా రావడం చూస్తోంది మణి. ఆమె సిద్ధంగా ఉంది. ఏదైనా అడుగుతారేమోనని. ఆ ఓవల్ గార్డెన్‌ని దాటుతూ ఉన్నారు. మణి నిలబడి చూస్తోంది. మణిని దాటుతూ బాబా స్కార్ఫ్ తీసి అక్కడున్న పూలను ఒక క్షణం చూసి ఆమె వైపు తిరిగి నైస్ ఫ్లవర్ అంటూ సైగ చేశారు. మణి ఆశ్చర్యపోయింది. నైస్ ఫ్లవరా? అదెక్కడుంది? అంటూ అక్కడ పూలేమీ లేవు. అంతా ఆకుపచ్చగానే ఉంది. పూలు వికసించే సమయమే. కానీ ఎక్కడా అక్కడ ఒక చిన్న పువ్వు కూడా లేదు. బాబా వేగంగా ఆ లిఫ్ట్ చైర్‌లో ముందుకు వెళ్ళిపోయారు. ఒక చూపు విసిరి నైస్ ఫ్లవర్ అన్న మాట మాత్రమే మణికి చెప్పడం జరిగింది. అలా బాబా మండలి హాల్లోకి వెళ్ళిపోయాక మణి మాత్రం ఆహ్, ఇందాక అంతకుముందు ఎక్కడ నిలబడి ఉందో అక్కడే ఆశ్చర్యంగా నిలబడి చూస్తోంది. బాబా దేని గురించి అన్నారు అంటూ. బాబా చూసి చెప్పినటువంటి ఆ పువ్వు ఎక్కడుంది అంటూ ఆహ్, కోడిగుడ్డ ఆకారంలో వేసినటువంటి ఆహ్, మొక్కల దగ్గరికి వెళ్ళింది. ముందుకు వంగి పువ్వు కొరకు చూసింది. అక్కడ ఏమీ కనిపించలే. అంతా గాలించి చూసింది. సూది వెతికినట్లుగా అంతా వెతికింది. అప్పుడు కనిపించింది ఒక ఆకుపచ్చని మొక్కల మధ్య నిజానికది బయటికి కనిపించడమే లేదు. అప్పుడే బయటికి వస్తూ చిన్న పువ్వు విరిసింది. మణి మోకాళ్ళ మీద కూర్చుని దాని కొరకు వెతకవలసొచ్చింది. అంటే అంత లోపలగా ఉంది. కానీ బాబా దృష్టి మాత్రం దాన్ని తప్పించుకుని వెళ్ళలేదు. ఒక ఎముక కొరకు వాసన చూసే కుక్కలా వెతికాను అంటోంది తమాషాగా. అది కనిపించే వరకు వెతికింది మణి. బాబా మాత్రం లిఫ్ట్ చైర్‌లో పైకెత్తబడి పక్క నుండి వెడుతూ ఒక్క చూపు విసిరి అంతలోనే ఆ చూపులోనే ఆ పువ్వును చూసి ఆ పువ్వుని ప్రశంసిస్తూ మణికి చెప్పడం ఎంత విడ్డూరమో కదా అనుకుంటోంది. మణి అక్కడే నిలబడి ఉంది. కదల్లేకపోతోంది. ఎవరికీ కనిపించకుండా ఇంకా పూర్తిగా పైకి తలెత్తి వికసించనటువంటి ఆ చిన్ని కుసుమాన్ని బాబా గమనించారు. మరి ఆయన తన ప్రేమికుల గురించిన చిన్న చిన్న విషయాలను ఆయన ఎలా నిర్లక్ష్యం చేస్తారు? అని అడుగుతోంది మణి. నిజానికి ఇది మనం ఊహించగలమా? అది ఆయన చూపు. అది ఆయన దృష్టి. ఆయనకు సంబంధించిన వారందరిపై ఆయన దృష్టి ఉంటుందన్న మాటే కదా! అప్పుడు మణి చెప్తోంది. నా హృదయం నిండిపోయినట్లు అనిపించింది. ఆయన గార్డెన్‌లో ఉన్న ప్రతి మొక్క మీద తన వారందరిపైన ఆయన తన దృష్టిని ఉంచుతారు అని అర్థమైంది. అన్ని పూలు ఆయన దృష్టిని దాటి వెళ్ళదు. అలాగే మానవులందరిపైన, అలాగే ఈ సృష్టిలో ప్రతి ప్రాణి పైన ఆయన దృష్టి ఉంటుంది. ఆ భావన నాలో ఒక్క క్షణం మాత్రమే కాదు, గంటలు, రోజులే కాదు, ఇప్పటికీ ఉన్నట్లు అనిపిస్తుంది అంటూ ఆ రోజు మండలి హాల్‌లో మణి ఆ రోజు విషయం గురించి చెప్తోంది. అంటే ఒక చిన్న తలెత్తి ఇంకా వికసించినటువంటి కుసుమం మీద ఆయన దృష్టి పడింది అంటే, ఈ విశ్వంలో ఉండేటటువంటి సకల చరాచర సృష్టి పట్ల ఆయన దృష్టి ఉన్నట్లే కదా! ఎవరిని ఆయన ఏమరుస్తారు? ఎవరిని నిర్లక్ష్యం చేస్తారు? ప్రతి వాళ్ళ పట్ల ఆయన తన దృష్టిని ఉంచి ఎవరిని ఏ విధంగా మేలుకొలపాలో అది ఆయన పని. కాబట్టి బాబా ప్రేమకు సంబంధించి మరో విషయం కూడా చాలా దీనికంటే గొప్పదిగా కనిపిస్తుంది. పైదాని వలనే ఉంటుంది. దానిని
వారం లేక 15 రోజుల తర్వాత జరిగింది. జై బాబా అండి. జై బాబా అండి.